ఫ్రెండ్స్, ఈ జనరల్ ఒక ట్యాంకర్ ని ఆపుతాడు. ఎవరైనా దాక్కుని వేరే దేశానికి పారిపోతున్నారేమోనని చెక్ చేయడానికి. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. కానీ డ్రైవర్ కళ్ళు కిందికి చూస్తూ ఉండడం చూసి జనరల్ కి ఏదో తేడాగా అనిపిస్తుంది. బయటికి వచ్చి చూస్తే కంటైనర్ బయట నుంచి చూస్తే లోపల కన్నా పెద్దగా కనిపిస్తుంది. వెంటనే ఫైర్ చేయమని ఆర్డర్ ఇస్తుంటాడు. బుల్లెట్ కంటైనర్ మధ్యలో నుంచి దూసుకెళ్తుంది. జనరల్ మళ్లీ లోపలికి వెళ్లి ఎవరైనా లోపల దాక్కున్నా బయటికి రండి, ఎవరికి ఏమీ చేయను అని అంటుంటాడు. కానీ లోపల ఉన్న వాళ్ళకి తెలుసు ఈ ఆర్మీ క్రూరత్వానికి పేరెనిక గనక తమను పట్టుకుంటే వదిలే పరిస్థితి ఉండదని. కాసేపు గడిచినా ఎవరూ బయటికి రాలేదు. జనరల్ అందరినీ చంపమని ఆర్డర్ ఇవ్వబోతుండగా ఒక అమ్మాయి బయటికి వస్తుంది. ఆమెను చూసి జనరల్ అందరికీ తుపాకులు కిందకి దించమని చెప్తుంటాడు. ఒక క్షణం ఆ అమ్మాయికి తమకి సాయం దొరికిందని అనిపిస్తుంది. కానీ తర్వాత క్షణంలోనే జనరల్ ఆమెపై గన్ ఫైర్ చేసేస్తాడు. గన్ శబ్దం వినగానే కంటైనర్ లోపల అల్లకల్లోలం అవుతుంటుంది. జనరల్ అందరినీ చంపమని ఆర్డర్ ఇస్తుంటాడు. అందరూ విచక్షణరహితంగా ఫైరింగ్ చేస్తుంటారు. లోపల ఉన్న వాళ్ళందరూ చనిపోతారు, ఒక అమ్మాయి తప్ప. ఆమె ఒక కలప దిమ్మె వెనక దక్కుంటుంది. ఫైరింగ్ ఆగిన తర్వాత జనరల్ లోపలికి వెళ్లి చూస్తాడు. లోపల నుంచి ఒక చిన్న కుక్క బయటికి వస్తుంది. దాన్ని చూసి జనరల్ నవ్వుతుంటాడు. అప్పుడే లోపల ఒక చిన్న పిల్లవాడు కనిపిస్తాడు. కానీ ఈ దుర్మార్గుడు అతన్ని కూడా వదలడు. అన్ని శవాలను తీసేయండి అని ఆర్డర్ చేస్తుంటాడు. ఆర్డర్ వినగానే అతని సహచరులు ఒక్కొక్క శవాన్ని బయటికి తీస్తుంటారు. కానీ దాక్కున్న ఆ అమ్మాయిని చూడలేకపోతారు. కంటైనర్ ని మూసేసి సముద్రంలో పడేస్తారు. ఆ అమ్మాయి బయటికి చూసి సాయం కోసం అరవడం మొదలెడుతుంటుంది. కానీ అప్పుడు మెరుపులు మెరిసిపోతుండడంతో ఆమె గొంతు ఎవరికీ వినపడదు.